ఈరోజు మనం హిమాలయాల ఒడిలో ఉన్న దేవభూమి అయిన ఉత్తరాఖండ్ గురించి తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ పేరు ఎలా వచ్చిందో, అలాగే అక్కడ ప్రసిద్ధి ఆలయాల విశేషాల గురించి తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ పేరు ఎలా వచ్చింది? ఉత్తర్ అంటే ఉత్తరం అని అర్థం. ఖండ్ అంటే భాగం, అంటే ఉత్తర దిశలో ఉన్న ప్రాంతం అని అర్థం. ఇక్కడ ఉన్న పర్వతాలు, నదులు, అడవులు ఇవన్నీ కలిపి ఇదే ఒక పవిత్రమైన భూమిగా పిలువబడుతుంది. అందుకే దీనిని దేవభూమి అంటారు. ఇప్పుడు దేవభూమి ఆలయాల చరిత్ర గురించి తెలుసుకుందాం. మొదటిది కేదార్నాథ్ ఆలయం. ఇది పంచకేదార్ ఆలయాల్లో ముఖ్యమైనది. ఇది శివుడి అవయవాలను పాండవులు ఏర్పాటు చేసినట్లు పురాణ కథనాల్లో ఉంది. సముద్ర మట్టాన్ని 3583 మీటర్ల ఈ ఆలయం ఉంది. ప్రతి ఏడాది లక్షల భక్తులు యాత్రను చేస్తారు. రెండవది బద్రీనాథ్ ఆలయం. ఇది చార్ధామ్ యాత్రలో ఒకటి. విష్ణు అవతారమైన బద్రీనాథుడికి ఇది అంకితంగా ఉంది. ఆలయం అలకనంద నది ఒడ్డున ఉంది. అధిక శంకరాచార్యులు దీన్ని పునర్మించారని చెప్పబడుతుంది. మూడవది తుంగనాథ్ ఆలయం. ఇది ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం. ఇది కూడా పంచకేదార్ ఆలయాల్లో ఒకటి. ఇక్కడ వాతావరణం, చుట్టూ ఉన్న ప్రకృతి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవి దేవభూమి ఉత్తరాఖండ్ ఆలయాల చరిత్రలోనే కొన్ని విశేషాలు మాత్రమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరింత చరిత్ర కోసం శ్రీను స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళొస్తాం.